సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 3 ఎగ్గుల్ని కొట్టి వేసుకుంటున్నానండి. 3 ఎగ్స్ తీసుకున్నానండి. మనకు 3 ఎగ్గులు పడతాయండి. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. థిక్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా 3 ఎగ్గులు తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సాల్ట్, కొంచెం ఇది మిరియాల పొడి అండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ అంటారు కదండి, అదండి మిరియాల పొడి వేసి మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వెజిటేబుల్స్ తీసుకున్నానండి. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర, బటర్ అండి. చిన్నగా తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత బటర్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని బటర్ మొత్తం కరిగించుకోవాలి. ఫస్ట్ ఇలా బటర్ మొత్తం కరిగిన తర్వాత ఎగ్ మిశ్రమం, మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి. మొత్తం ఒకే విధంగా మంట ఉండాలండి. కింద హైలో మాత్రం ఉండద్దండి, మీడియంలోనే ఉండాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు, ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడే అన్ని మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి, ఈ టైంలోనే వేసేయాలండి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే అవి కూడా మనకు మొత్తం ఉడికిపోతుంటాయండి. అందుకోసమే ఇప్పుడే ఒక్కొక్కటిగా క్యాబేజీ, క్యాప్సికమ్, టమాటా ముక్కలు అన్నీ, క్యారెట్ తురుము అన్నీ వేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సమానంగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా సిమ్లోనే ఉడికించుకోవాలండి. హైలో అస్సలు పెట్టొద్దండి, మాడిపోతుందండి కింద. ఇలా ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చీజ్ అండి, ఒక చిన్న ముక్క చీజ్ తీసుకున్నాను. చీజ్ను దీని మీద తురుముకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉడికించుకోవాలండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో దీన్ని కింద ఇలా కట్టుతూ ఉండాలండి. చేతితోటి కదండి, దాంతో ఇలా మొత్తం తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నానండి, చిన్న ముక్క, అది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా అంటూ ఉండాలండి. అప్పుడు మనకు కింద మాడదు. తర్వాత వచ్చేసి టమాటా సాస్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. మనం ఇంతే అండి. మూత పెట్టుకొని దీన్ని ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. మనం 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకు ఎగ్ పిజ్జా రెడీ అయిపోతుందండి. చూద్దామండి. చూడండి, రెడీ అయిపోయిందండి ఎగ్ పిజ్జా మనకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ పిజ్జా లాగానే ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. సేమ్ పిజ్జా లాగానే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి మనకి. చూడండి, కింద కూడా ఎక్కువ మాడిపోలేదు, కరెక్ట్గా ఉడికిపోయింది మనకి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. పిల్లలకు చాలా ఈవినింగ్ చేసి పెట్టండి. సేమ్ పిజ్జా టేస్ట్ లానే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.